గత రాత్రి దీర్ఘశాంతము అనే అంశం మీద నేను దేవుని వాక్యాన్ని అందించిన తర్వాత నేను ఇంటికి వెళ్ళేసరికి ఒక ఈమెయిల్ వచ్చింది. యాజ్ టీజ్గా చదువుతాను చూడండి, ఎందుకంటే ఇలాంటి ఈమెయిల్స్ నేను ప్రిజర్వ్ చేసుకుంటాను. దైవజనులు బ్రదర్ జాన్ వెస్లీ గారికి నా వందనాలు. మీకు 1 వీక్ బ్యాక్ మెయిల్ పెట్టాను, మీరు రిప్లై ఇచ్చారు. ప్రైజ్ లార్డ్. ఇవాళ మీరు మార్నింగ్ చెప్పిన వాక్యం, ఈరోజు మార్నింగ్ ధరించుకున్నట్టు అనే అంశం గురించి మాట్లాడినాం. అలంకారము అనే అంశం గురించి మాట్లాడుతూ రాయబడిన మాట, ఆ మాట చెబుతూ అన్నాడంటే, ఈ మీటింగ్స్ నా కోసం ఏర్పాటు చేసినట్టు 100 రోజుల మీటింగ్స్ నా కోసం ఏర్పాటు చేశారు. నాలో గొప్ప మార్పు కలిగింది. నిజంగా చెబుతున్నా, 11 సంవత్సరాల క్రితం నేను స్కూల్ మానేశాను. అప్పుడు నా తండ్రి గారు నన్ను కొట్టారు. అప్పటి నుంచి అమ్మ నాన్న అని కూడా నేను వారిని పిలవట్లేదు. 11 సంవత్సరాల తల్లిదండ్రులతో మాట్లాడట్లేదు. యవనస్తుడు 11 years 11 సంవత్సరాల క్రింద స్కూల్ మానేసినప్పుడు నన్ను కొట్టినందుకు అమ్మ నాన్న కూడా పిలవట్లేదు. కానీ ఈరోజున వాక్యం విన్న తర్వాత నేను వెళ్ళి, నాలో గొప్ప మార్పు కలిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకొని క్షమాపణ కోరుకున్న దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. దిస్ ఈస్ రియల్ చేంజ్, నిజమైన మార్పు. 11 సంవత్సరాలు నా జీవితంలో కఠినత్వం ఉంది, కానీ ఈరోజు నాలో మార్పు కలిగింది. నేను నా కుటుంబం మీకు రుణపడి ఉన్నాము అని రాశాడు. మాకు కాదు రుణపడేది, ఎవరికి? దేవునికి రుణపడి ఉండాలి. దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీకు చాలా థ్యాంక్స్ చెబుతున్నాము. ఈ 100 రోజులు అయ్యే లోపులో నేను మీ మందిరానికి వస్తాను. మీ చేతులతో బాప్తిజం తీసుకోవాలని ఆశిస్తున్నాను. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఇలాంటి మెయిల్స్ 1 కాదు 2 కాదు, ప్రతిరోజు కొన్ని 10ల సంఖ్యలో నాకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. లైఫ్ చేంజింగ్, ఏ విధంగా వారి జీవితాలు మార్చుకున్నారో. 11 సంవత్సరాల నుండి యవనస్తుడు తన తల్లిని తండ్రిని అమ్మ నాన్నని కూడా పిలవలేదట. అంత కచ్చగట్టు కూర్చున్నాడు వాళ్ళతోటి. ఎందుకోసం? స్కూల్ మానేసడం కొట్టారని. కానీ దేవుని వాక్యం అతను ఏం చేసింది? మార్చింది. క్షమించమని అడిగాడు. చేతులు పట్టుకుని అడిగితే వాళ్ళు అనుకుంటారు, వండర్ అంటే ఇదేనేమో అనుకున్నాడు తల్లిదండ్రులు కదా. ఎస్, దేవుడు మన జీవితాల్లో రూపాంతర అనుభవానికి మనల్ని నడిపించేటప్పుడు మన జీవితంలో కలిగే కార్యాలు అలాగే ఉంటాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ఏం చేయండి? క్షమించుకోండి. అలా ఉండాలంటే మనలో ఏముండాలట? దయ ఉండాలి. ఒకని పట్ల ఒకటి దయ కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది.